నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసిపడాలంటే, మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. ఇప్పుడు ఈ అత్తనంలో ఎంతమంది ఉన్నారు? పిడికెడు మంది లేరు. మేము ఎంతమంది ఉన్నాం? మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలరు, దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మాకు ఇంకా ముళ్ళు ఎక్కువ ఉన్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు చేసి తీరుతాం, జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. సహనానికి కూడా ఒక హద్దులు ఉంటాయి, పిచ్చి వాగుడు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరినాడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు. మేము చాలామంది రాకాసులతోనే కొట్లాడినాం. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నా. ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనం చేస్తా ఉన్నా. ఉన్నోళ్ళు ఆలోచన చేయండి. హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు రైతుల కోసం ఢిల్లీతో యుద్ధం చేస్తా అన్నాడు. అవసరమైతే రైతుల కోసం దేవునితోనైనా పోరాడతా అని కేసీఆర్ చెప్పిండు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి మంది మార్బలంతో బయలుదేరిండు. అయ్యా ఇక నేను అనుకున్న ఈ మునగాడు బయలుదేరిండయా ఏమన్నా ఢిల్లీ మీద యుద్ధం చేసేటట్టే ఉన్నాడని. తీరా ఆడికి పోయి ఇడికి వచ్చినాక తేలింది ఏందయ్యా అంటే లావు మునగాళ్ళు లడాయిపోతేనంటే వెనకాల ముగ్గురు నూకుడు మునగాళ్ళంట. పోతనే మోడీని చూడంగానే బోర్ల బొక్కల వంగి దండాలు పెట్టి పొర్లుడు దండాలు పెట్టాడు. బయటకు వచ్చినాక వాళ్ళ ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిండంట, సార్ మోడీ మీద యుద్ధం అంటే లోపడుకోగానే మోడీని చూడంగానే మొక్కరిల్లిదు అంటే, అరే నాకేం తెలుసురా భయ్, వాడిని చూడంగానే నడుమ అట్లా ఉంగిపోయిందని అన్నాడు. నీదో బతుకు, నువ్వు ఢిల్లీ మీద యుద్ధం చేస్తావా? నీ అమ్మ, నువ్వు మనిషివేనా? అసలు 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం చేసి సాధించిన తెలంగాణలో నీ అవినీతి కోసం, నీ అక్రమాల కోసం, నీ అక్రమ సంపాదన కోసం, నీ కొడుకు పదవి కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇంకా సిగ్గులేనోడు ఇవాళ నల్లగొండల నాగార్జున సాగర్లో మాట్లాడండి. సాయంత్రం చేసేపు విన్నానే. ఆయన అడుగుతుండు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నడన్నా సాగునీటి ప్రాజెక్టులు కట్టిర్రా అని. అసలు సోయుండే మాట్లాడుతుండ కేసీఆర్ అని నేను అడుగుతున్నా కేసీఆర్ను సూటిగా. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది యువకులు 60-70 ఏళ్ల కింద మీరెవరు ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు చూడలే. నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్, జూరాల కట్టింది కాంగ్రెస్, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్, కల్వకుర్తి కట్టింది కాంగ్రెస్, కోయిల్ సాగర్ కట్టింది కాంగ్రెస్, నెట్టంపాడు కట్టింది కాంగ్రెస్, శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్, పులిచింతల కట్టింది కాంగ్రెస్, తుమ్ముగూడెం కట్టింది కాంగ్రెస్, ప్రాణహిత చేవెళ్ళ ప్రారంభించింది కాంగ్రెస్. బిడ్డ ఇంకా కావాలంటే లెక్కుంది రా, అర్ధరాత్రి వరకు చెప్తా. ఇవాళ వాడు అంటుండు కాంగ్రెస్ వాళ్ళు సొమ్ములు జేబులేసుకురని. నేను చెప్పదలుచుకున్న కేసీఆర్కి వేదిక మీద నుంచి 216 టీఎంసీలు నిల్వ చేసే 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే శ్రీశైలం ప్రాజెక్టును 1000 కోట్లతో మేం కట్టినాం. 405 టీఎంసీల నీటి నిల్వ చేసే నాగార్జున సాగర్ ను 132 కోట్లకు పెట్టి మేం కట్టినాం. 1132 కోట్ల రూపాయలతోటి ఇటు 216 టీఎంసీలు, అటు 405 టీఎంసీల ప్రాజెక్టులను మేం కడితే 2 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లు ఖర్చు పెట్టినావు. సిగ్గునోడా, నీకేమన్నా అర్థమవుతుందా నీ దోపిడీ ఎట్లుందో?